దేవునామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభువు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేస్తాను. ప్రైజ్ లార్డ్. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతుంది ఏంటంటే, ఆయన ప్రార్థనా మందిరం అంట మనల్ని ఆనందింపజేయాలనుకుంటున్నాడంట. అవునండి, ఎంతమంది ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకుంటున్నారు? దేవుడు ఈరోజు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో సన్నిధికి వెళ్ళకుండా ఏదైనా ఫంక్షన్లకు కానీ, ఏదైనా విషయాల్లో కానీ, లేదంటే బంధువులకు సంబంధించిన ఏదన్నా ఊరికి కానీ వెళ్ళడానికి ఇష్టపడమాకండి. ఈరోజు ప్రభు ఏమంటున్నాడంటే, ఆయన సన్నిధిలో మనల్ని ఆనందింపచేయాలనుకుంటున్నాడు. అవునండి, ఆయన సన్నిధిలో ఉన్న ఆనందం ఎట్టిదో, ఎలాంటిదో కోరా కుమారుల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే కీర్తన గ్రంథము 84వ కీర్తన 10వ చరణంలో ఏమని ఉంటుందంటే, నీ ఆవరణంలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం ఉండుట నాకు ఇష్టము. ప్రైజ్ లార్డ్. వాళ్ళు అంటున్నారు, దేవుని మందిరం, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే దేవుని మందిరం ఉంటే ఇష్టం అంటున్నారు. ఎందుకు ఇంత ప్రేమ వచ్చింది వాళ్ళకి? అసలు ఎందుకు దేవుని ప్రేమ అంటే అంతగా మనకు తెలియజేస్తున్నారంటే, వాళ్ళ జీవితంలో కూడా ఒక సిచ్యువేషన్ ఎదుర్కొన్నారు. ఏంటంటే, సేవకుడికి, దేవుని పరిచారకుడికి విరోధంగా తిరిగారు. కోరాహు సంతానం, కోరాహు ఏం చేశారంటే మోషేకి, అహరోనికి విరోధంగా తిరిగారు. ఎందుకు తిరిగారు? దేవుని సన్నిధిలో మేము బాగా పాటలు పాడుతున్నాం కదా, దేవుని సన్నిధిలో మేము పెద్దగా అధికారంగా ఉన్నాం కదా, దేవుడు మాతో కూడా మాట్లాడతాడు కదా. మోషేతోనైనా మాట్లాడేది, అహరోనుతోనైనా మాట్లాడేది, మాతో కూడా మాట్లాడతాడు కదా. మాట్లాడుతున్నప్పుడు మేము కూడా వాళ్ళకంటే మేము గొప్పవాళ్ళమే కదా, వాళ్ళు చెప్పిన మాట వినాలా అని కోరాహు ఏం చేస్తాడంటే సంఘానికి, దేవుని సేవకులకి విరోధంగా తిరుగుతాడు. ఎప్పుడైతే తిరుగుతాడో దేవుని కోపం ఇమీడియట్గా కోరాహు మీదకి వస్తుందండి. కోరాహు మీదకి రావడానికి కారణం ఏంటో తెలుసా? సంఘానికి విరోధంగా, దేవుని సేవకులకు విరోధంగా, ప్రజలు దేవుని సన్నిధికి నడుస్తున్న వాళ్ళని ఏదో ఒక విధంగా చెడగొట్టాలని విరోధంగా తిరిగారు. దేవుని సన్నిధికి ఎప్పుడైతే విరోధంగా తిరుగుతారో దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి శిక్షిస్తాడండి, ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలకి విరోధంగా తిరగొద్దు, దేవుని సంఘానికి విరోధంగా తిరగొద్దు. దేవుని సన్నిధిలో ఆనందాన్ని ఎతికే వారంగా ఉండాలి, దేవుని సన్నిధిలో ఉన్న మహిమని ఎతికే వారంగా ఉండాలి. ఇక్కడ కోరాహు ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం భక్తిహీనులాగా ఉండకూడదు. వాళ్ళు భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారం నుండుట నాకు ఇష్టం అంటున్నారు. ఎందుకంటున్నారు తెలుసా? భక్తిహీనుల గుడారంలో, తండ్రి అయిన భక్తిహీనుడిగా ఉన్నప్పుడు, ఆయన గుడారంలో నివసించినప్పుడు సంతోషం లేదు. ఏదో ఒక సమస్య, ఏదో ఒక వేదన, ఏదో ఒక రోదన, ఏదో ఒక ఆర్థికపరమైన సమస్య కానీ ఏదో ఒకటి వాళ్ళని తలకిందులు చేస్తూ ఉండి ఇబ్బంది పెట్టింది. కానీ దేవుడి మందిరాన్ని వాళ్ళు ఆశ్రయించారు. దేవుడి మందిరంలో ఉన్న సంతోషాన్ని వాళ్ళు ఆశ్రయించారు. ఎప్పుడైతే దేవుడి సంతోషాన్ని వాళ్ళు ఆశ్రయించారో వాళ్ళ జీవితంలో ఆనందం ఉంది. 84వ కీర్తనలో ఏమని ఉంటుందంటే, 5వ చరణంలో ఏమని ఉంటుందంటే, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గంలో వారికి అతి ప్రియము. ప్రైజ్ లార్డ్. ఏమని అన్నారు తెలుసా? ఆయన వలన బలం ఉండాలి. అవునండి, బలము, శక్తి ఏదైనా ఉందంటే ఆయన వలన మాత్రమే. కాబట్టి ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఏమనంటే, నా మందిరంలో వారిని ఆనందింపజేస్తానంటున్నాడు. ఆయన మందిరంలో ఆనందాన్ని మనం పొందుకోవాలంటే, ఆయన మందిరంలో సంతోషాన్ని మనం పొందుకోవాలంటే ముందు నువ్వు నేను ఎలా ఉండాలంటే, 84వ కీర్తన 4వ చరణంలో ఏమని ఉంటుందంటే, నీ మందిరమునందు నివసించే వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ప్రైజ్ లార్డ్. నిత్యం అంట ఆయన స్తుతించాలంట. నువ్వు వచ్చినప్పుడు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతలు నిత్యము కొనియాడబడుతున్నాయి. ఆయనని నిత్యము కొనియాడుతూనే ఉన్నాయి. కానీ ఆయన నా స్తుతుల మీద ఆసీనుడిగా ఉన్నాడు. ఎందుకంటే నా స్తుతులు ఆయనకి చాలా ఇష్టమైనవి. ఎందుకంటే మన స్తుతుల మీద ఆయన ఒక దుర్గాన్ని స్థాపించాలనుకున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుడు నా స్తుతుల మీద, ఆయన స్తుతుల మీద ఒక సింహాసనం చేయాలనుకుంటున్నాడు. ఆయన స్తుతుల వలన మన స్థితిగతులు మార్చబడతాయండి. కాబట్టి ఈరోజు ఆయన
మందిరంలో ఉన్న ఆనందాన్ని మనం పొందుకోవాలంటే నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే ఆయనకి నిత్యము స్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఇక్కడ యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనంలో లాస్ట్ మాటలు ఏమని ఉంటుందంటే, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారమగును. ప్రైజ్ లార్డ్. ఆయన ఏమంటున్నాడంటే ఆయన బలిపీఠం మీద నువ్వు కన్నీటితో ఏదైతే వెతుకుతున్నామో ఆయన నాట్యంగా మాడతాడు. నీకు ఏదైతే దుఃఖం ఏదైతే ఉందో ఆయన సంతోష వస్త్రాన్ని ధరింపజేస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తున్న నీవు ఎలా ఉన్నావు? కోరాహు కుమారుల ద్వారా కోరాహు సంతానం లాగా గర్విష్ట స్వభావం తెలుతున్నావా? లేదంటే ఆయన మందిరంలో భక్తిహీనులాగా కాకుండా భక్తి పరుల్లాగా వెళ్తున్నావా? ఎట్లా వెళ్తున్నావు? నిన్ను పరిశీలన చేసుకో, నన్ను నేను పరిశీలన చేసుకున్నా. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన మందిరంలో ఉన్న ఆనందాన్ని మనందరం పొందుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి ఆ ఆనందం ఎక్కడ దొరికిద్ది అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి. ప్రైజ్ లార్డ్. ప్రభువునందే మనం ఆనందించగలమండి. ప్రభువునందే మనం సంతోషించగలం. ప్రభువునందే మనకి ఏదైనా నిత్యమైన సంతోషం ఉంటుంది. ఏదైనా ఆనందం ఉన్నా, ఏదైనా తీర్చబడుతుందన్నా క్రీస్తు మహిమైశ్వర్యంలోనే మనం తీర్చబడతాం. కాబట్టి ఈరోజు ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నువ్వు ఈ వాగ్దానం చేత పట్టుకొని దేవుని మందిరంకి వెళ్ళు. ఖచ్చితంగా నీ నోటి నిండా సంతోషం, నీ కుటుంబం నిండా సంతోషం, నీ సంఘం నిండా సంతోషం, నీ ఊరి నిండా సంతోషం, సమస్త విషయాల్లో నీ సంతోషమే కాకుండా అందరికీ సంతోషం దయచేయగల యేసయ్య వైపు చూడు. ఖచ్చితంగా దేవుడు ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చునుగాక. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.